ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరొకసారి ప్రభు యొక్క చిత్తంలో మనందరం కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి తన యొక్క అరచేతిలో మనలను చెక్కుకొని నడిపిస్తున్నటువంటి ఆ దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రండి అందరూ కలిసి ప్రభువుని ఆరాధించుకుందాం. కుటుంబాలుగా దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మేమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నాం. అందరం కలిసి ప్రభువుని స్తుతించుకునే ముందుగా మనందరం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. మరొకసారి నీ ప్రేమను, నీ కృపను మాపై అధికంగా ఉంచి మా అందరి హృదయాలను బలపరిచి ఏ పరిస్థితిలోనైనా నడిపిస్తూ అన్ని విషయాల్లో కూడా సహాయం దయచేస్తూ నీ కృపను, నీ యొక్క దయను మా మీద ఉంచి బ్రతికిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మాతో ఉన్నందుకు స్తోత్రాలు. నీ నామములో ఉన్న గొప్ప శక్తిని మాకు అనుగ్రహించండి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ సమయంలో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు జరిగించండి ప్రభా. ఈ కార్యక్రమం వెనకాల ఉన్న అనేక మంది యొక్క ప్రార్థన ఫలితాన్ని అనేక మందికి దీవెనకరంగా ఈ కార్యక్రమాలు నడిపించండి. మమ్మలను తగ్గించి మీరే హెచ్చించబడినట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని నీ శ్రేష్టమైన మాటల ద్వారా కూడా మాతో మాట్లాడండి. మా హృదయాలను బలపరచండి. మా జీవితాలు సరి చేసుకోవడానికి మేము నీ యందు ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాలో మాకు నేర్పించమని సహాయం దయచేయమని. ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచండి. ఎవరైనా ఇరుకులు, ఇబ్బందులు, కన్నీటిలో ప్రభా కృంగిపోయి ఉంటే వారందరినీ లేవనెత్తమని సహాయం దయచేయమని. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనందరం కలిసి కొన్ని పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ మన జీవితాల్లో దేవుడు చేసిన కృపను బట్టి ఆయనకే హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం, శోధనైనా వేదనైనా బాధలైనా నీ శాంతి గీతా నేను పాడుతా అని చెప్పి ప్రభువుని గణపరుచుకుందాం. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం, యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన ఏ పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం, యేసయ్యా నీ నామగానం నీ
పాడేదా జీవితాంతం. జీవాధిపతివైన దేవా, నిత్య జీవంబు నాకొసగినావా. జీవాధిపతివైన దేవా, నిత్య జీవంబు నాకొసగినావా. జీవజలమై జీవాహారముగా, జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. ఆ జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ పాటే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా సిలువ వార్త, ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త. ప్రాణమున్నంత వరకు ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త. ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం.
శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందండి. చూచుచున్న దేవుడువయ్యా నన్ను చూచిన, ఒక స్త్రీ పట్ల దేవుడు చూపిన ప్రేమ, హాగర్ గారి యొక్క జీవితంలో దేవుడు చేసిన ఆ యొక్క కృప, ఈ రోజున మనం కూడా దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో ప్రభు మన జీవితంలో ప్రత్యక్షపరుచుకుని మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన మొర వినే దేవుడు, మన అవసరతను తీర్చే దేవుడు. అందుకనే ఆమె రాస్తున్నట్టుగా చూచుచున్న దేవుడు అయ్యా అనే పాట పాడుకుని ప్రభు నామం మహిమపరచు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ
అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న హాగరును నేను హాగరును దిక్కులేక తిరుగుచున్న హాగరును నేను హాగరును చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు ఇష్మాయేలుకు తల్లినైతిని అయిన వారిలో త్రోసివేయబడితిని ఇష్మాయేలుకు తల్లినైతిని అయిన వారిలో త్రోసివేయబడితిని కన్న కొడుకు మరణమును చూడలేక కన్న కొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు పసివాడి మొరను ఆలకించావు జీవజలమునిచ్చి బ్రతికించావు పసివాడి మొరను ఆలకించావు జీవజలమునిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవింతునని నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా నీ పేరు
పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. మన ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మనకు సహాయం చేసే గొప్పవాడు. మనమెవరమో, ఈ లోకంలో ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు తన ఉన్నతమైన పిలుపునిచ్చి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనతో మాట్లాడుతూ మనలను చూస్తూ ఆయన కనుదృష్టి మనపై ప్రత్యేకంగా ఉంచి ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి, అవును ప్రభు నువ్వు చూచుచున్న దేవుడు, నీ పేరేమిటో మాకు తెలియక మునుపు మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవు మమ్మల్ని ఎరిగితివి. నీ వలననే మేము ఈ లోకంలోనికి వచ్చాం. నీ చిత్తంలో బ్రతుకుతాం. నీవు సహాయం చేసేవాడు, వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. అవును తండ్రి, మమ్మల్ని చూస్తున్న దేవుడు అని ఒక గొప్ప విశ్వాసంతో మీ సన్నిధానానికి వస్తున్నాం. సహాయం దయచేయి. నీ ప్రియ పిల్లలు ఎంతమంది అయితే ప్రభు నీ మీద ఆధారపడి దేవా మాతో మాట్లాడండి. మమ్మలను చూస్తున్నావు. నీవు మమ్మలను నీ అరచేతిలో చెక్కుకున్నావు. మీరు పేరు పెట్టి పిలిచారు తండ్రి. మీ ఏర్పాట్లో, మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు మమ్మల్ని ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రత్యక్షతను, నీ ఆలోచనలను మా పట్ల బయలుపరిచి నడిపించండి. ఈ సమయంలో నీ ప్రియ పిల్లలందరితో కలిసి మేము ఆరాధిస్తుండగా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్తుండగా సహాయం దయచి మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం కలిసి వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ధైర్యంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? పరిస్థితులు మనలను కలవరపరుచినప్పుడు కలవరపడుతున్నారా? భయపడుతున్నారా? అనేక శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారా? దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడగలం. వాక్యం ద్వారానే మనం నెమ్మదిని పొందుకోగలం. అందుకని అన్నారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదిని అనుగ్రహించను. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అవి మన హృదయాలను బలపరుస్తాయి. అవి చాలా అద్భుతమైన మాటలు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానిస్తూ ఉంటే అవి మనలను రోజు రోజుకు, క్షణక్షణం కూడా మనల్ని ఉన్నతమైనటువంటి మార్గాల్లో నడిపించగలం. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని నేను నమ్ముచున్నాను.
అనేక మందికి ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరందరూ కూడా ప్రార్థించండి. ఇంకా అనేకమైనటువంటి విషయాల ద్వారా ప్రభువు మనతో ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ దేవుని మాటలు మనలను బలపరిచే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడుటకు మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఇంకా అనేక మందికి వీటిని పరిచయం చేస్తూ ప్రభు పనిలో ఈ యొక్క పనిలో మీ వంతుగా మీరు ప్రోత్సహించండి. ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక మంచి అద్భుతమైనటువంటి మాట సందేశాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 31వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 31, 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, ఈ మాట చదవబడుతున్నటువంటి మన జీవితాల్లో ఆయన మేలు చేయువాడు. ఆయన మనలను తన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో నడిపించగలవాడు. మన కొరకు కొన్ని మేలులను ఆయన దాచి ఉంచాడంట. ఆ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఎంతో అనే మాట అది హద్దులు లేనటువంటి పరిస్థితిలో ఉపయోగించే మాట. ఎంతో. చిన్నపిల్లలు మనం అడిగితే నీకు అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అంటాడు. చాలా అంటే దాని అర్థం చెప్పలేడు అన్నమాట. అంటే ఆ ఊహలకు తెలిసినటువంటి ఆ ఆలోచన ఏంటంటే నేనంటే చాలా ఇష్టం అమ్మకి, నాన్నకి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఎంతో గొప్పది అనే మాట మనం చదువుతూ దాచి ఉంచినాడు అనేటువంటి విషయాన్ని, ఆ పదాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే దాచి ఉంచడం అనే పదం కూడా మనం కొంత విలువైనటువంటి వాటి విషయంలో మనం వాడతాం. దాచాను అంట. నా దగ్గర కొంత డబ్బుని నేను దాచాను, నేను కొనుక్కున్న బంగారాన్ని దాచాను, నాకు ఏవైతే విలువగా ఉన్నావో వాటిని నేను దాచుకున్నాను. చిన్నపిల్లలు చూడండి, ఏమైనా ఆట వస్తువులు కొంటే వారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాటిని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాచుకుంటారు. తెలియకూడదని, ఎవరికి తెలియకూడదని. అంటే ఆ వస్తువు ఎవరు తీయకూడదని, ఆ వస్తువు ఎవరు కూడా దొంగిలించకూడదని, ఆ వస్తువు నాకు అందకుండా లేకపోతే నాకు కనపడకుండా ఎవరు కూడా దాయకుండా ఉండాలని పిల్లలు చిన్నప్పుడు వారి ఆలోచనలతో ఏం చేస్తారంటే వాటిని దాచేసుకుంటారు. మనందరి జీవితంలో ఇవి అనుభవాలండి. మనందరం కూడా ఇలాంటి స్థితిలోంచి వచ్చేవాళ్ళం. అంటే చిన్నప్పుడు వారు చేసే పనులు, మనం చేసిన పనులు కొన్నిసార్లు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అవి దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు ఆ యొక్క స్వభావాన్ని దేవుడు ఎంతో అద్భుతంగా చూపిస్తున్నాడు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పక్క ఫ్రెండ్స్తో అంటాం, నేను ఇంట్లో దాచుకుని వచ్చాను అని అంటాం. ఎందుకని ఆ మాట ఉపయోగిస్తారంటే అది వాళ్ళకు ఎంతో విలువైంది, ఎంతో గొప్పది వాళ్ళ దృష్టిలో. మనకు అనిపించవచ్చు అది చిన్న విషయమే కదా అని మనకు అనిపించవచ్చు. కానీ చిన్నపిల్లోడు ఆలోచన ఏంటంటే అది ఎంతో విలువైనట్టుగా దాన్ని దాచుకుంటాడు. చివరికి పలక మీద రాసే బలపాన్ని కూడా దాచుకుంటారండి చాలామంది పిల్లలు. అంటే పెద్ద పెద్ద బలపాలు దాచేసుకుంటారు. వాటిని పెన్నులు కానీ, అంటే చిన్న వయసులో వాళ్ళ ఆలోచనలకి, వారి సామర్థ్యానికి వారికి అవే గొప్పవి. ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా ఏమని చెప్తాడంటే దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనే మాటతో కూడా మనతో అన్నాడు. నీ సామర్థ్యానికి మించి నువ్వు ఆలోచించగలిగితే నీ పక్షాన కూడా దేవుడు దాచి ఉంచింది కూడా చాలా గొప్పది, ఎంతో గొప్పది. నీకు అనిపించవచ్చు, కొన్ని చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ నీ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు అవి నీకు ఇంకా ఎక్కువైనటువంటి మేలును దేవుడు దయచేసే విషయంలో ఏమాత్రం వెనుకవేయడు. అందుకనే దాచి ఉంచిన మేలు.
అమ్మా స్కూల్ నుంచి వచ్చేసా, నా కోసం ఏం దాచావు తినడానికి అంటుంటాం. యవ్వన కాలంలో కూడా మనం చాలాసార్లు ఏమన్నా ఇంట్లో దాచారేమో అని చెప్పి ఆకలేసినప్పుడు వెతికేస్తుంటాం మొత్తం. మన పరిస్థితుల్లో ఏవైతే మనకి అవసరమో, ఏవైతే మనకు విలువైనవి అనుకుంటామో వాటిని మనం వెతుకుతాం, దాచబడిన వాటిని మనం వెతుకుతాం. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ కొరకు కూడా దేవుడు కొన్ని దాచాడు. ఎలాంటివని అంటే అవి ఎంతో విలువైన అంటున్నాడు. దేవుడు దాచినటువంటి మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. వాటిని దాచాడు. ఇప్పుడు మనం వాటిని ఏం చేయాలి తెలుసా? తీసుకోవాలి. వాటిని మనం వెతకాలి. దాని ముందు ఒక పదం వాడాడు, ఏమనంటే నీ యందు భయభక్తులు గలవారి అన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవుడు కొన్ని దాచాడు. ఆ దాచి ఉంచిన మేళ్లను దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దాచబడినటువంటి మేలు పొందుకోవాలంటే మనం ముందు ఒక కండిషన్ చెప్పాడు. దేవుడు ఏమని అన్నాడంటే నీవు భయభక్తులు కలిగి జీవించాలి. భయము భక్తి ఇవి రెండు కూడా విభజించలేనివి, ఇవి రెండు కూడా కలిసి ఉండేవి. భయము భక్తి. కొన్నిసార్లు మనం భయంతో ఉంటాం, కొన్నిసార్లు భక్తితో ఉంటాం. కానీ ఆ రెండింటిని మనం విభజించకూడదు. మనము దేవుని ఎడల భయభక్తులు, భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయంతో కూడిన ఆ భక్తి మనం చేయాలి దేవునికి. చాలాసార్లు మనం సామెత చెప్తుంటాం, భయం లేని కోడి బజార్కి వెళ్ళి గుడ్డు పెట్టింది అంటాం. అంటే అదంతా కూడా చాలా భక్తిగా, అంతా కూడా ఇంటికాడే తింటుంది కోడి. యజమానుడు వేసిన దాన్నే తీసుకుంటుంది. చాలా భక్తి అనమాట యజమాని అంటే. చక్కగా టైంకి వచ్చేది తినేస్తుంది, చక్కగా అక్కడక్కడ తిరుగుతుంది. టైంకి అన్నీ ఇక్కడే తిని గుడ్డు పెట్టేటప్పుడు మటుకి పక్కింట్లోకి వెళ్ళి పెడితే మనకు ఎలా ఉంటుంది? వెంటనే దీన్ని చికెన్ 65 చేసేయాలి, అది బిర్యానీ చేసేయాలి అనుకోండి. మనకు ఉపయోగపడనిది మనకెందుకు అని చెప్పి మనం ఎంతో చిరాకు పడుతుంటాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, భయము భక్తి ఉంటేనే అది సకాలంలో సక్రమమైన స్థలంలో ఏదైతే దేవుడు అనుకుంటున్నాడో ఆ పనిని మనం అక్కడ చేయగలం. ఇందులో ఏది లేకపోయినా మనం భక్తిగా ఉన్నట్టు నటించినా ప్రమాదమే, భయం ఉన్నట్టుగా నటించిన కూడా ప్రమాదమే. దీన్నే బైబిల్ భాషలో ఏమన్నారంటే వేషధారణ అన్నారు. వేషధారణ. దేవుడికి అది ఇష్టం ఉంటుందండి, దేవుడికి తెలుసు అన్నీ కూడా. ఈ రోజున ఇక్కడ ఎలా ఉండి పక్కకి వెళ్ళిన తర్వాత మరో విధంగా ఉంటే దేవుడికి అది ఇష్టం కాదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఎక్కడ ఉన్నా, బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, సంఘం బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వటమే చక్కటి స్థితి. అందుకన్నాడు భయభక్తులు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, వారు కూడా భయంతో కూడిన భక్తులే. అన్ని విషయాలు కూడా వారు భయంతో ఉండేవారు. అన్ని విషయాలు. దేనికి భయపడాలో దానికి భయపడాలి, దేనికి భయపడకూడదో దానికి భయపడకూడదు. చాలామంది ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు భయపడిపోతుంటాం మనం. ఎవరైనా చిన్న వాటికి కూడా భయపడుతుంటాం. అంటే అది సాధారణంగా మన శరీర నైజం. కొంతమందికి బల్లి అంటే భయము, కొంతమందికి బొద్దింకంటే భయము, కొంతమందికి పాము అంటే భయము, కొంతమందికి కుక్క అంటే భయము, కొంతమందికి వివిధ రకాల జంతువులు అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ఒంటరితనం అంటే భయం, కొంతమందికి చాలా రకాల భయాలు ఉంటాయి. అందరికీ ఉన్నది ఒకటే భయం, ఏంటంటే మరణ భయం అనేది కూడా ఉంది చాలామందికి. అది అందరికీ ఉంది. మరణం అంటే అందరికీ భయమే. చాలా రకాల భయాలు ఉన్నాయి. అంటే దేవుడు ఏం చెప్తున్నంటే వాటిని చూసి కాదురా నువ్వు భయపడేది, నీ భయము దేవుని ఎడల ఉండాలి, దేవుని ఎడల. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, శరీరాన్ని చంపేవానికి భయపడకు, నువ్వు శరీరాన్ని ఆత్మను చంపే దేవునికి భయపడు. శరీరాన్ని చంపేవి అవి నిన్ను చంపుతాయని భయపడుతున్నావు. ఒకవేళ అవి చంపకపోయినా దేవుడు నిన్ను చంపగలడు. శరీరాన్ని అవి చంపలేకపోయినా దేవుడు నిన్ను చంపగలడు. శరీరాన్నే కాదు, ఆయన ఆత్మను కూడా చంపేయగలడు, అంటే నరకంలోకి తుడిసేయగలడు. అందుకే అన్నాడు, నీ దేహాన్ని చంపువానికి భయపడక నీ దేహమును ఆత్మను కూడా చంపువానికి భయపడము. అంటే దేవుడు
తన యందు భయభక్తులు కలిగి ఉండాలని, తనంటే భయపడాలని చెప్పాడు. లోకం అంటే కాదు భయం మనకి. అధికారులంటే భయం, ఉద్యోగం అంటే భయం, చదువు అంటే భయం, చీకటంటే భయం, మరణం అంటే భయం, లోకం అంటే భయం, స్నేహితులంటే భయం, తల్లిదండ్రులంటే భయం. అన్నీ చాలా భయాలు, చాలా భయం. ఎగ్జామ్స్ అంటే భయం, రిజల్ట్ అంటే భయం, రకరకాల వ్యాధులంటే భయం, అన్ని రకాల భయాలు మన చుట్టుముట్టినప్పుడు దేవుడు అన్నాడు, అరే అవన్నీ పక్కన పెట్టు, అవన్నిటికీ భయపడకు, దేవునికి భయపడు, ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించగలడు. నువ్వు భయపడాల్సింది దేవునికి అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అందుకనే నీ యందు భయభక్తులు గల వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది, చాలా గొప్పది దాచాడంట. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏం దాచో ప్రభువా మా కొరకు అని అంటే చాలా విషయాలు దాచాడు. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏమేం మేలులు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి స్మరణలో దేవుడు మనకి ఏమైతే మేలులు దాచి ఉంచాడో, ఏవైతే మన పక్షాన జరిగిస్తున్నాడో వాటిని మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకని ఆయన ఎందుకు భయభక్తులు గలవారిగా ఉండాలి. భయభక్తులు గలవారి. భక్తి అనగా ఏదో దేవుని చూడగానే అమ్మో దేవుడు భయం అని చంపలేసుకోవడం కాదు. భక్తి అనగా ఏదో దేవునికి కానుకలు ఇవ్వడం కాదు. భక్తి అనగా దేవునికి ఏదో చెయ్యటం కాదు. భక్తి అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాట, యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనం చదివినట్లయితే, నిజమైన భక్తి ఏదనగా, భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు. చూడండి నిర్వచనం చూడండి, బైబిల్లో చెప్పబడిన మాట. 1వ అధ్యాయం 27వ వచనం, 1వ అధ్యాయం 27 వచ్చిన యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చిన, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనుగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయనే అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు భక్తి ఏంటో చెప్తున్నాడు. దాన్ని ఎలా చేయాలంటే భయంతో చేయాలంట. భక్తి అంటే ఏంటి? నీ తోటి వారిని నువ్వు పరామర్శించు, నీ తోటి వారితో సఖ్యతగా ఉండు, నీ తోటి వారిని ప్రేమించు. అవి వారు దిక్కులేని వారు కావచ్చు, విధవరాండ్రు కావచ్చు, బాధలు ఉన్నవారు కావచ్చు, కృంగిపోయిన వారు కావచ్చు, సంతోషంగా ఉన్నవారు కావచ్చు, వ్యాధిలో ఉన్నవారు కావచ్చు, ఇరుకులో ఉన్నవారు కావచ్చు. ఏ పరిస్థితిలో ఉన్న వారిని నువ్వు పరామర్శించు, ప్రేమతో ఆదరించు, ధైర్యపరచు. అంతేకాకుండా అలా చేస్తూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను కాపాడుకునేవాడు కావాలి. అది అంట నిజమైన భక్తి. దాన్ని ఎలా చేయాలంట? భయముతో చేయవలెను, భయంతో చేయవలెను. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవాలి. అంటే ఈ లోకమంతా కూడా మాలిన్యమేనా? మాలిన్యమే. ఈ లోకమంతా కూడా పాపమేనా? అవును, పాపమే. ఎందుకంటే సాతానుడు ఈ లోకాన్ని దాంతో నింపేశాడు. ఈ రోజున మనిషి ఏమనుకున్నాడంటే, లోకంలో జీవిస్తున్న మనం పెద్ద ఏం చింతించక్కర్లేదు, మంచిగా బ్రతకొచ్చు అనుకున్నాడు. అస్సలు బ్రతకలేం. లోకంలో గనుక మనం మంచిగా జీవించగలము అనేటువంటి ఆలోచన మనలో ఉంటే అది తప్పు. దేవునిలో ఉంటేనే, దేవునితో ఉంటేనే, దేవునికై జీవిస్తేనే మనం జీవించగలం. చాలామంది ఇలా అంటుంటారు, ఏంటి లోకంలో ఉండకూడదు అంటారు, అంటే మా అందరితో తిరగకూడదా అని అంటుంటారు. అందరితోనూ తిరిగితే నీ జీవితం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథం చెప్పింది ఏమనంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేయను అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? దుష్టులతో ఉంటూ వాళ్ళల్లో మంచిని తీసుకుంటూ చెడుని విసర్జించవచ్చు కదా. ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది కదా, ఏంటి సినిమాలు సీరియళ్ళు చూడొచ్చా క్రైస్తవులు అంట, కామెడీ షోలు సినిమాలు ఇవి అన్నీ చూడొచ్చా? ఎందుకు చూడకూడదండి? అలాగే చెప్తారు సేవకులు. ఎందుకు చూడకూడదు? మంచి తీసుకుంటాం, చెడు వదులుతాం. మంచి తీసుకొని చెడు వదిలేటువంటి స్వభావం మనిషికి ఉందా అని ఆలోచిస్తే లేదు. ఈ లోకంలో నుంచి మంచిని మనం తీసుకొని చెడును వదిలేసేటువంటి అవకాశం లేదు. దేవుడు చెప్తున్నాడు అది. రే, ఒక అద్భుతమైన సంగతి చెప్పనా? ఒక దాంట్లో స్వచ్ఛమైన పాలు ఉన్నాయండి. స్వచ్ఛమైన పాలు ఒక డబ్బాలో పాలు ఉన్నాయి, దాంట్లో చిన్న చుక్క విషం కలిపేసారండి. కానీ తెలియట్లేదు, రెండు ఒకలానే ఉన్నాయి. ఈ స్వచ్ఛమైన పాలు, ఇవి కూడా స్వచ్ఛమైన పాలులాగా అనిపిస్తున్నాయి. కానీ రెండిట్లో ఇది స్వచ్ఛమైనది, దీంట్లో
విషం కలిపేశారు. అప్పుడు అన్నారు, ఈ రెండిట్లో ఏది స్వచ్ఛమైనది అనంటే చెప్పలేకపోతున్నాం, నీకు ఆ తెలివి లేదు. రెండు స్వచ్ఛమైనవి అంటున్నావు. రెండు స్వచ్ఛమైనవి తాగి అని చెప్తే నువ్వు రెండు తాగేసి ఇంకేమవుద్ది? చచ్చిపోతావు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సరేరా, రెండిట్లో నీది ఏది స్వచ్ఛమో నీకు తెలియట్లేదు కాబట్టి నేనే చెప్తాను. ఈ రెండిట్లో ఇది స్వచ్ఛమైన పాలు, ఇదేమో విషం కలిపిన పాలు. దేవుడు అన్నాడు, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ విషం కలిపిన పాలలోంచి మంచి పాలు తీసుకొని విషాన్ని వదిలేసే అన్నాడు. ఎంతమందికి సాధ్యం అది? విషం కలిపిన పాలలో పాలన్నీ పీల్చేసి విషాన్ని వదిలేసేటువంటి కెపాసిటీ మనిషికి ఉందా? ఆ సామర్థ్యం ఉందా మనిషికి? లేదు. అప్పుడు ఏమంటారు తెలుసా మనిషి, దేవుడా ఏంటి అంత అలాడిగో, విషం కలిపిన పాలను నేను ఎలాగ మంచి వేరు చేసి చెడును దూరంగా చేయగలను అని మనిషి దేవుణ్ణే అడుగుతాడు. అదే దేవుడు అంటున్నాడు, మరి అలాంటప్పుడు పాపంతో నిండిపోయిన ఈ లోకం నుంచి మంచిని తీసుకో, చెడును వదిలే అని ఎందుకు చెప్తున్నావు? మంచి తీసుకుంటామండి, చెడు వదిలేస్తామండి అని ఎందుకు నువ్వు నీ స్వలాభం కోసం, నీ సుఖం కోసం, నీ కోరికలు తీర్చుకోవడం కోసం, నీ యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఎందుకు ఆ పదం ఉపయోగిస్తున్నావు? మేము చూస్తామండి, మంచిగా చూస్తాం, చెడు వదిలేస్తాం అంటారు. ఈ రోజున ఈ వ్యవస్థలో మనం అలాంటి స్థితిని, అంటే మంచిని తీసుకుని చెడు వదిలేటువంటి పరిస్థితి లేదండి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవటమే భక్తి అన్నాడు. ఆ భక్తిని భయంతో చేయాలన్నాడు. కానీ అలా చేయటానికి ఈ లోకం సరి అయినది కాదు అని కూడా అన్నాడు బైబిల్లో. అలాంటి వారికి ఈ లోకం సరిపోయినది కాదు అన్నాడు అపోస్తులైన పౌలు గారు. అంటే ఈ లోకంలో నుంచి మనం మంచిని తీసుకుని చెడు వదిలేసేటువంటి కెపాసిటీ మనకు లేదు. ఒకవేళ అలాగే జరిగితే ఈ రోజున ప్రతి మనిషి కూడా మంచిగానే బ్రతికేవాడు. కానీ ఏ మనిషి మంచిగా లేకపోవడానికి కారణం, లోకంలో ఉన్నంతకాలం మనం మంచిని స్వీకరించలేం, చెడును దూరపరచుకోలేం. అది ఎవరిలో సాధ్యం అంటే దేవునిలోనే సాధ్యం, దేవునిలోనే సాధ్యం. అందుకని అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవునిలో నివసించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని యొక్క స్తుతిని కలిగి ఉండు, దేవుని స్మరణను చేయి, దేవుడు నీ పక్షాన ఉంటాడు. అందుకని ఇలాంటి ప్రశ్నలు అడగండి ఎవరిని. ఎందుకు చేయకూడదు, ఎందుకు ఆడకూడదు, ఎందుకు అలా జీవించకూడదు, మంచిని తీసుకుంటాం చెడును వదిలేస్తాం అనకు ఎప్పుడు. ఎందుకంటే మనకు అలాంటి స్థితి లేదు, మనం అలా చేయలేం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీ సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. ఆ మాట కూడా చదువుదాం. తిమోతి పత్రిక అనుకుంటున్నాను చూడండి. తిమోతి పత్రిక, తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక, 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమన్నాడంటే 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, అంటే లోకం నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నువ్వు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని అన్నాడు. ఏమన్నాడండి? యవనేచ్ఛల నుండి పారిపో. యవనేచ్ఛలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవి ఎక్కడ ఉన్నాయి? లోకంలో ఉన్నాయి. లోకం నుండి పారిపో. మరి ఎవరితో ఉండు? పరిశుద్ధులతోనూ పవిత్ర హృదయంతో ఉన్నవారు, ప్రార్థన చేయువారితో కూడా నువ్వు వెంటాడు, వాళ్ళని వెంటాడు. అంటే ఎవరితో ఉండమన్నాడంటే దైవజనులతో, దైవ సహవాసం కలిగిన దేవుని భక్తులతో జీవించు, దేవుని సన్నిధిని అనుభవించు. అప్పుడే నువ్వు చక్కగా బ్రతకగలవు, మంచిగా బ్రతకగలవు. తిమోతికి రాస్తున్నాడండి, ఇలాంటి స్థితిని మనం కలిగి ఉండాలంటున్నాడు. భయభక్తులు గల వారికి దాచుంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు లేని వారి ఎడల జరుగుతున్నటువంటి వాటన్నిటిని దేవుడు మేలు అని అనలేదు. దేవుని పక్షాన ఉన్నవారికి దేవుడు ఎంతో గొప్ప మేలును దయచేస్తున్నాడు. ఈ రోజున జీవించగలుగుతున్నంటే కారణం దేవుని మేలే. ఈ రోజున ఇలా బ్రతకగలుగుతుంటే కారణం దేవుని కృపే. అందుకే అన్నాడు, క్రీస్తు యేసునందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తన్ను తాను కాపాడుకొనుటయే ఇహలోక మాలిన్యం. చాలామంది నేను మలినం నుండి దూరం అవ్వలేకపోతున్నాను, పాపం నుండి బయటికి రాలేకపోతున్నాను, నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను అని అనడానికి గల కారణం మనం దేవునితో సహవాసం లేకపోవటమే. అందుకే అన్నాడు, దేవునితో సహవాసం ఉంటే మనం పాపాన్ని జయించగలం. పాపాన్ని జయించడం అంటే కొన్నిసార్లు పాపం చేయటానికి అవకాశాలు వచ్చినా కొన్నిసార్లు దేవునితో సహవాసం మనం ఏం చేస్తుందంటే అక్కడి నుంచి
విడిపిస్తుంది. ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, దేవుడు దాచి ఉంచిన మేలు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. భయభక్తులు అనే మాట దగ్గర ఏమైనా ఉపయోగించాడంటే కాపాడుకున్నట్టే. ఎప్పుడు కాపాడుకుంటాం మనం? దేవునిలో నివసించినప్పుడు. దేవునిలో నివసిస్తూ జీవిస్తే మనం ఏం చేస్తామంటే అండి, చెడుతనము నుండి ఏమవుతాం? తొలగిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి మనం చెడుతనం అంటే ఒకప్పుడు ఒకనాటి జీవితంలో మనం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అప్పుడు మనకు అది ఏం తప్పుగా అనిపించదు. ఇప్పటికి కూడా చాలామందికి తప్పుగా అనిపించదండి. ఏదన్నా ఒక పాపం చేస్తాం అనుకోండి, నిజంగా మనస్సాక్షి ఉన్నవాడికైతే ఏదో లోపల తన్నుతూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నావు అనిపిస్తుంది. అసలు దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ లేని వాడికి అది పాపం అని పెద్దగా అనిపించదు. క్రీస్తు యేసునందు బ్రతుకుతున్న వారికి మరింతగా తొలిచేస్తుంటది హృదయంలో. అయ్యి బాబు అలా చేస్తున్నాండి, వద్దు. లోపల మనసాక్షి పని చేస్తుంటుంది. కానీ బయట ఉన్న వారికి అది అంత ఎక్కువగా పనిచేయదు. చూడండి, చాలామందిని ఓరే ఎప్పుడు చూసినా ఈ చెయ్యవేంట్రా, తప్పు చేయవేంట్రా, లేకపోతే ఇది చూడవేంట్రా, అది చూడవేంట్రా, లేదురా నేను క్రిస్టియన్ రా, చేయనురా అని అంటే ఏమంటాడు తెలుసా మన ఫ్రెండ్? ఏడ్చోలే, మా ఇంటి పక్కన క్రిస్టియన్ అంటాడు, ఆడు అన్ని తప్పు చేస్తాడు, నువ్వేట్రా ఎప్పుడు కూడా అలా అంటావు అంటాడు. అవును, కొంతమందికి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కొంతమందికి తప్పు చేస్తున్నప్పుడు కూడా కొంత మనస్సాక్షి పనిచేయదు. వాళ్ళకి మనోనేత్రలు గుడ్డితనం వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నాం కూడా తెలియదు, అలా వెళ్ళిపోతుంటారు. ఏంట్రా అలా అంటే హే అని అవుతారు. ఎందుకని? వాళ్ళకి ఇంకా ఏం పని చేయదు, మొత్తం మొత్తం అయిపోయారు వాళ్ళు. కానీ కొంతమంది పని చేస్తుందని మనస్సాక్షి. వాళ్ళు ఏమంటారు తెలుసా? పైకేమో చెప్పినప్పుడు లైట్గా తీసుకున్నట్టు అనిపిస్తారు, కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ హృదయం తొలిచేస్తుంటుంది. నిజమే కదా, అలా చేసినాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే డిప్రెషన్ గురైపోతారు, ఒత్తిడికి గురైపోతారు. అమ్మో నిజమే, దేవుడు మాట వింటూ కూడా నేను పాపం చేస్తున్నాను ఏంటని చెప్పి మనసులో కుమిలిపోతున్నప్పుడు డిప్రెషన్, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. దేవుడు ఏమన్నా తెలుసా అలాంటి వారికి? నీకు ఎందుకు చెప్పినట్టు ఆ విషయం, నువ్వు ఒత్తిడికి గురవుతావని కాదు, నీ భారం అంతా నా మీద వేస్తావని. నువ్వు నీ భారాన్ని, నీ పాప భారాన్ని నా మీద వేస్తే నేను నిన్ను ఫ్రీగా చేయగలను, స్వతంత్రులుగా చేయగలను. ఫ్రీడమ్ ఇస్తాను పాపం నుండి. ఫ్రీడమ్. పాపం అంటే నువ్వు బానిస బ్రతుకవు. కానీ ఎప్పుడైతే నీ మనస్సాక్షితో పని చేస్తున్నప్పుడు, అయ్యో అనవసరంగా తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించని నీ భారం నా మీద వేస్తే ఖచ్చితంగా నీకు పాపం నుండి విడుదలిస్తాను. అందుకనే ఒక మంచి పాట పాడుతుంటారు భక్తులు, ఏమనంటే, నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి, నీ అప్పులు తీరాలంటే కష్టించి పని చేయాలి, నీవు ధనవంతుడవైపోయినా నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం. నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం పూర్తిగా తొలగాలంటే యేసుని నమ్మాలి. నీకు పూర్తిగా తొలగాలంటే యేసుని నమ్మాలి. నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలన్నా, నీ పాపం నుండి విడుదల కావాలన్నా, చెడుతనం నుంచి దూరం అవ్వాలన్నా ఒకటి మార్గం, నీ భారం యెహోవా మీద మోపు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు ప్రయత్నించు. దేవా, నీతో ఉండటం వల్లనే నాకు ఇలాంటివి సాధ్యం. మనం జయించలేమండి, మనం జయించలేం. పౌలు గారు కూడా అంటారు, ప్రభువా
నా ఆత్మ సిద్ధంగా ఉన్నది కానీ నా శరీరం బలహీనం. శరీరం ఎప్పుడు కూడా బలహీనమైన ఘటం. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగా పనిచేస్తుంటుంది. ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. ఆత్మలో దేవుని కోసం బ్రతుకుతామని మనం అనుకుంటే శరీరం ఏమంటదండి? బ్రతికోలే, పక్కపడే. ప్రార్థన చేస్తావా? కాసేపు నా చేతులే. వాక్యం చదువుతావా? ఎందుకులే, నీకేం ఉపయోగం? టీవీ చూస్తావా? నడు చూడు. బయటికి వెళ్తావా? నడు, తొందరగా వెళ్ళాలి, అక్కడికైతే తొందరగా వెళ్ళాలి. దేవుడి కంటే వద్దు, కాసేపు నాకు చేతులే. ఇది ఆ శరీరంలో ఉన్న పాప స్వభావం. అందుకే అన్నాడు, నా శరీరంలో ఒక నియమం కనబడుతుంది. ఏంటా నియమం అంటే, పాప నియమమునకు బందీ అయిపోయింది నా శరీరం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటూ. ఆ మాట మనం చదువుతూ ఉంటాండి దేవుని యొక్క వాక్యంలో. నా శరీరం పాప నియమంతో నిండిపోయింది. చూడండి రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 24 వచనం చదువుదాం. 24, 23 కూడా చదువు. వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచు, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునొచ్చున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇలాంటి పరిస్థితి నుండి ఎవరు విడిపించగలరు మనల్ని? ఈ పాప నియమం నుండి, ఈ స్వభావం నుండి, ఇట్టి మరణం నుండి మనల్ని ఎవరు విడిపించగలరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడని ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి దేవుడు చెడుతనము నుండి విడుదలను ఇస్తాడు. చాలామందికి ఈ పరిస్థితి, ఈ సిచ్యుయేషన్లో, ఈ పరిస్థితులు ఉంటారు. విడుదల లేక పాపం అక్కడి నుంచి బయటికి రావాలనుకుంటున్నా రాలేకపోయేవారు. కొంతమంది వ్యసనాలకు లోనైపోయిన వారు బయటకు వచ్చేద్దాం అనుకున్నా కూడా అది దూరం చేసుకోలేని పరిస్థితి. చాలామంది సాక్షులు చెప్తుంటారండి, పూర్వం నేను త్రాగుబోతును, పూర్వం నేను మత్తు పదార్థాలు సేవించేవాడిని, వాటి నుండి బయటకు వద్దాం అనుకునేవాడిని, కానీ అది రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది మానేస్తే నా శరీరం అంతా కూడా ఏదో అయిపోతుంది. నేను బయటకు వద్దాం అనుకున్నా రాలేకపోతున్నాను. కానీ ఎప్పుడైతే నా క్రీస్తు మీద నా భారం వేశాను, ఎప్పుడైతే నా దేవుని యందు నేను భయభక్తులు నిలుపుకున్నానో, దేవుడు ఆశ్చర్యకరంగా నాకు ఏమిచ్చాడు? విడుదలనిచ్చాడు. ఇప్పుడు నాకు అవంటే గిట్టదు, అవంటే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్తే నాకు శరీరం అంతా ఏదో అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, లేకపోతే వాంతి అయిపోద్ది అని చెప్తారు కొంతమంది. ఈరోజు చాలామంది చెడుతనం బయటికి రాలేకపోవడానికి గల కారణం సహవాస దోషం, సహవాసము దేవునితో లేకపోవడం. అందుకన్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తాడంటే చెడుతనము నుండి విసర్జిస్తాడు. ఓ మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో కుంటివారిని స్వస్థపరచడం, గుడ్డివారిని స్వస్థపరచడం, మోగవారిని స్వస్థపరచడం, పక్షవాయువు గలవారిని స్వస్థపరచడం, చచ్చిపోయిన వారిని లేవనెత్తటం, అనేక రకాలైన స్వస్థతలు యేసుక్రీస్తు ప్రభువు చేశారు. నేను అంటాను, వాటన్నిటికంటే ఒక్క పాపిని మార్చిన క్రీస్తు, అది ప్రపంచంలో గొప్ప అద్భుతం. శరీరాన్ని స్వస్థపరచటం కంటే ఒక మనసును మార్చటం, చెడుతనం నుండి విడిపించటం అనేది ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప అద్భుతం. దానికి తిరుగులేదు ఇంకెక్కడ. ఇంకా అంతకంటే గొప్ప అద్భుతం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. చాలామంది అద్భుతాలు అంటే ఏమంటారు తెలుసా? స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు రకరకాలు చూపిస్తాయి. గొప్ప అద్భుతం జరిగిందంటే అద్భుతం జరిగింది. నో, అటన్నిటికంటే గొప్ప అద్భుతం ఒక పాపి మారు మనసు పొందటమే గొప్ప అద్భుతం ప్రపంచంలో. మిరాకిల్. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, 7 వింతలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ ఒక మారు మనసు లేని ఒక పాపిని, ఒక చెడుతనంలో ఉన్న వ్యక్తిని విడిపించటం మనిషికి ఎవ్వడికి సాధ్యం కాదు, ఏ డాక్టర్కి సాధ్యం కాదు. ఈ రోజున చాలామంది రకరకాల మందులు ఉన్నాయి, వాటి ద్వారా విడుదల చేయవచ్చు. నో, అవేవి పనవు. దేవుడు పక్షమున, దేవుడు మీద ఆధారపడితేనే కానీ ఇంకెవరు విడుదల చేయలేరు. అందుకని పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా అన్నాడు. కాబట్టి ప్రియులారా, చెడుతనము నుండి విసర్జించబడాలి అని అంటే మొట్టమొదటిగా మనం అలవాటు చేసుకోవాల్సింది దేవునితో భక్తి కలిగి భయభక్తులు అలవాటు చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు అలవాటు చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు ఉంటే ఆటోమేటిక్గా
పాపం నుండి కొంత దూరం పెంచుతాడు, దగ్గర చేసుకుంటాడు. దేవునికి పాపం నాకు దూరం చేసుకుంటాడు. నీకు ఆ ఆలోచన ఉండాలి, దేవుడు అంటే ఆలోచన ఉండాలి. అందుకనే దేవుడు దాచించిన మేలులో ఒక మనిషిని మార్చడం, చెడుతనం విసర్జింపచేయడం, చెడుతనం విడుదలివ్వటం ఆయన మన పక్షాన దాచించిన మేలు. ఆయన భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆ గొప్ప కార్యం. అందుకనే 16:6 అన్నాడు, ఇదిగో డిపార్ట్ ఫ్రమ్ ద ఈవిల్, దురాత్మ నుండి, పాపం నుండి, చీకటి నుండి, చెడుతనము నుండి, భయంకరమైనటువంటి లోకపు ఆ యొక్క పాపపు రోత బ్రతుకు నుండి దేవుడు విడిపిస్తాడు. అది అప్పుడు అనిపిస్తుంది విడిపించబడినప్పుడు, అబ్బా దేవా నువ్వు ఎంత మేలు చేసావే నా జీవితంలో. ఒకప్పుడు నా కుటుంబంలో ఎన్నో శోధనలతోటి నేను తాగొస్తే నా ఇంట్లో అందరూ కూడా కలత చెంది ఆహారం తినడానికి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు నేను మారు మనసు పొందాను, నా కుటుంబం అంతా క్షేమంగా ఉందని సాక్ష్యాలు చెప్తుంటారు. అవును కదండి, అది మేలే కదండి మన జీవితంలో. ఎవరు చేయగలరండి ఈ మేలు? దేవుడు మాత్రం. అందుకని ఆయన ఎందుకు భయభక్తులు గల వారి జీవితాల్లో గొప్ప మేలును దేవుడు దాచించాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ చరణం. 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కృప అంత అధికంగా ఉందన్నాడండి. అంత అధికంగా ఉన్నది. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే ఇది కూడా మేలే. మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాం? చెడుతనం నుండి విసర్జించబడటం అని చెప్పుకున్నాం. రెండో మాట ఏమని చెప్పుకున్నాం అంటే దేవుడు తన కృపనుంచుతాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కృపనిస్తాడంట. కృప ఏం చేస్తుంది అనంటే, ఈ కృప ఏం చేస్తుందంటే మనల్ని పాపంలో నుంచి వచ్చాం కదండి, మనం పాపపు వాసన పీల్చి వచ్చాం కదండి, ఆ రోత బ్రతుకు చూసి వచ్చాం కదండి. వచ్చిన తర్వాత మన భక్తి జీవితం, మన భయభక్తుల జీవితం కొనసాగుతున్నప్పుడు సాతానుగాడు మనల్ని మరలా అక్కడ తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు. ఆడేమీ ఆపేడు తన ప్రయత్నాలు. వాడి ప్రయత్నాలు ఎన్నడూ ఆపడు. దేవుని కొరకు ఏర్పరచబడిన వారిని సహితం లాగివేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. వాటి కోసం ఎన్నో శోధన, ఎన్నో తంత్రాలు ఉపయోగిస్తాడు. అలాంటప్పుడు మనం జారిపోవడానికి అవకాశాలు ఉంటాయి, మనం వాటి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తన యందు భయభక్తులు గల వారికి కృపను అనుగ్రహిస్తాడు. కృప ఏం చేస్తుందంట? పాపము చేయకుండా పక్కకు నడిపిస్తుంది. చదువుతాం చూడండి దేవుని యొక్క వాక్య భాగంలోంచి. దేవుని యొక్క వాక్య భాగంలో అదే పత్రిక అపోస్తలుడైన పౌలు పత్రికలో రాస్తూ, రోమాపత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, రోమీలకు రాస్తూ 6వ అధ్యాయము 1వ వచనంలో అలాగేనేమందుము 21వ వచనం చదువుదాం. 5:21లో కూడా, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప పరిమితముగా విస్తరించాను. పాపం ఎక్కడైతే ఎక్కువైపోతుంటుందో అక్కడ కృప కూడా అధికంగా అవుతుందంట. ఎందుకని? కింద అన్నాడు, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపంలో ఉందుమా, పాపమందు నిలిచిందుమా? అట్లనే రాదు. పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించటము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం మరలా ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నాడు. అందుకనండి కృప మనకు అనుగ్రహించి. ఏ పాపం నుండి అయితే బయటకు వచ్చామో అందులో చచ్చిపోయిన వారం మరలా ఎందుకు అందులోకి వెళ్తాం మనం? అలాగేనేమందుము కృప ఉంది కదని పాపంలో జీవిస్తావా? కృప ఎందుకంటే పాపంలో జీవించకుండా దూరం చేయడానికే కృప. ఈ కృప మనలను దేవుని నుండి దూరం చేయాలనుకుంటున్న సాతాను తంత్రాలను ఎదిరించడానికి ఉపయోగపడుతుంది. ఈ కృప
ఈ కృప మనకు సహాయార్థంగా దేవుడిచ్చింది. మెర్సీ, దయ, కృప. దేవుడు అందులో నుంచి వచ్చాడు కదా, వీడు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాడు, ఆ వాసన బాగుందని అందుకే అంటాడు కదా దేవుని వాక్యంలో, పందంట బురదలో దొర్లి బయటకు తీసుకొచ్చిన తర్వాత స్నానం చేయించి హారం వేసి పెట్టినా అది ఎక్కడికి వెళ్ళిపోద్దంట, బురదలోకి వెళ్ళిపోద్దంట. కుక్కకి బాగా తినేసి కక్కేసిందంట. కక్కేసిన వాంతికి ఏం చేస్తాడంట కుక్క, మళ్ళీ తిరుగుతుందంట, దాన్నే తినాలనుకుంటుందంట. మనిషి స్వభావం కూడా అలాంటిదే. అందులో నుంచి వచ్చినోడు దేవుని కోసం బ్రతుకుతూ కొన్నిసార్లు సాతాండేసే వలలకు పడిపోయి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని దేవుడు ఏం చేసినంటే ఒక ప్రొటెక్షన్, ఒక కృపను అనుగ్రహించి ఎలకు కృపతో మనల్ని నడిపిస్తుంటే, కృప ఏం చేస్తుంటే ఎప్పటికప్పుడు పాపం దగ్గర నిలవకు, పక్కకు రా అని చెప్తుంది కృప. కృపా వాత్సల్యం గల దేవుడు మన పక్షాన కృపను అనుగ్రహించి అక్కడ ఉండకూడదురా, అక్కడ ఉంటే నువ్వు పడిపోతావురా, వచ్చేరని మనస్సులో కృపను ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఆ కృపను ఆధారం చేసుకుని బయటకు వచ్చేస్తాం. అందుకే అన్నాడు, నీకు ఎంత శోధనకరమైన పరిస్థితి ఉందో దాన్ని డామినేట్ చేయడానికి, దాన్ని జయించడానికి నీకు కూడా అంత అధికమైన కృపను అనుగ్రహిస్తాడు, అంత అధికమైన కృపనిస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడండి, ఆయన ఎడల భయభక్తులు గల వారికి ఏమిస్తాడంట, అంత అధికమైన కృపనిస్తాడు. అంటే చిన్న పాపం అంటే పాపాల్లో తేడా లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. పాపంలో తేడా లేదు, చిన్నదైనా పెద్దదైనా పాపమే. కానీ కొన్నిసార్లు కృప యొక్క సామర్థ్యం తక్కువగా ఉండే పాపాలు ఉన్నాయి. అంటే అక్కడ ఏదో చిన్న చెడ్డ పని జరుగుతుంది, అక్కడ మనం వెళ్ళాం, అక్కడికి వెంటనే అక్కడి నుంచి మనం తప్పించడానికి కొంత అంటే దేవుడు అనుగ్రహించే కృపలో ఆ కృప ద్వారా మనం బయటికి వచ్చేస్తాం. ఇంకో చోటుకి వెళ్ళినాం, అక్కడ భయంకరమైన పాపం జరుగుతుంది, అసలు మనం బయటికి రాలేనటువంటి భయంకరమైన పాపం, చాలా ఎక్కువ ప్రభావితం చేసే పాపం జరుగుతుంది. అప్పుడు కృప కూడా ఏమవుతుందో తెలుసా, ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనకు అక్కడ అధికమైన కృపనిస్తాడు, అధికమైన కృప. అందుకని అన్నాడు, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆయన కృప కూడా అంత అధికముగా ఉన్నది. నీ పాపం నుండి విడిపించబడటానికి నీకు ఎంత అయితే కృప కావాలో అంత అధికమైన కృపను అక్కడ నీకు అనుగ్రహిస్తాడు, సామర్థ్యాన్ని బట్టి. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఇది బెనిఫిట్, దేవుడు ఇచ్చే మేలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపాన్ని జయించుకుంటూ వచ్చేస్తావు, నువ్వు దాంట్లో బలైపో. ఉదాహరణ మనందరూ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో యోసేపు గారు ఎంత భయంకరమైన పాపం ఉండేది. ఏ యవనస్తుడైనా అలాంటి అవకాశం దొరికినప్పుడు బయటికి రాగలడా? దేవుడు యోసేపు గారికి పరీక్ష పెట్టాడు, అసలు ఎలా ఉంటుందో చూద్దామని. అలాంటి పరిస్థితులు ఎవ్వరూ లేరండి. అవకాశం చాలా గొప్ప అవకాశం అని ఫీల్ అవుతాం మనం. నాకు కూడా అలాంటి అవకాశాలు వస్తే బాగున్నాడు. అలాంటి పరిస్థితులు యోసేపు గారు ఏం చేశారంటే దానిని జయించడానికి ఈయనకి ఎంత అధికమైన కృప కావాలి. యోసేపు గారు జయించారంటే అర్థం ఏంటి తెలుసా, తన యందు భయభక్తులు గల వారికి దేవుడు అధికమైన కృపను అనుగ్రహించాడు. అందుకని యోసేపు గారు చొక్క యోధులు కూడా పరిగెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని పక్షాన ఉన్న వారికి ఆయన కృపను అధికం చేస్తాడు. రెండో మాట, దేవుడు మన పక్షాన్ని ఏమిస్తాడండి, కృపను అనుగ్రహిస్తాడు. మూడవదిగా దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 25వ అధ్యాయం 12వ వచనం, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన మనకు టీచర్, ఆయన మనకు ఒక ఉన్నతమైన మార్గాన్ని బోధిస్తున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా వచ్చేద్దాం. పాపము నుండి విడిపిస్తాడు, మరలా పాపంలోకి వెళ్లకుండా కృపను అనుగ్రహిస్తాడు. పాపంలో నుండి బయటకు వచ్చిన మనల్ని నడిపించడానికి దేవుడు కూడా ఒక మంచి మార్గాన్ని ఏం చేస్తాడంటే మనకి బోధిస్తాడు. మూడో విషయంగా హీ టీచర్స్. ఏ మార్గంలో అయితే నువ్వు వెళ్ళాలో ఆ కరెక్ట్ వేని నీకు చూపించడానికి దేవుడు ప్రయత్నిస్తూ బోధిస్తాడు. ఈ ప్రతి పరిస్థితిలో కూడా అలా వెళ్ళకూడదు, ఇలా చేయి, ఇలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి. భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న పత్రికలన్నీ మనం చదివినట్లయితే ఆ మాటలు మనకు కనిపిస్తే, సంగమా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. క్రైస్తవుడా ఇలా జీవించకూడదు, ఇలా జీవించాలి. విశ్వాసి ఇలా ఉండకూడదు, ఇలా నువ్వు జీవించాలి. బోధకుడా నువ్వు ఇలా బోధించకూడదు, ఇలా బోధించాలి. కల్పనా కథలొద్దు, హితబోధ కావాలి. తిమోతి యవనేచ్ఛల నుండి పారిపో, ఇలా జీవించాలి. శ్రమపడు,
సువార్తను ప్రకటించు. ఎక్కడైతే పాపం ఉందనుకున్నా అక్కడి నుంచి దూరం అయిపో. ఎక్కడైతే నీ మీద నిందలేస్తున్నారో అక్కడి నుంచి దూరం అయిపో. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రతి పరిస్థితిలోను కూడా నువ్వు అందరికీ మాదిరిగా ఉండాలి. నువ్వు అలా చేయాలి, ఇలా చేయకూడదు. దీన్ని బోధన. నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు. అది ఎవరికి సాధ్యం అంటే దేవుని యందు భయభక్తులు గలవారు దేవుడు తాము కోరుకోవాల్సిన మార్గం ఏంటో ఆయనే చెప్తాడు. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే, ప్రభువా ఇలా జరగాలి, ఇలా జరుగుతుంది ప్రభువా, నేను ఏం చేయాలి అని అంటే దేవుడు అంటాడు అలా చెయ్యి. వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఇలా చెయ్యి. అంగో భక్తులు అలా చేశారు, ఇలా నువ్వు కూడా ఇలా చెయ్యి. ఇదిగో భక్తులు అన్ని వదులుకొని వచ్చారు, నువ్వు కూడా అలా వదులు. భక్తులు అలా చేశారు, పాప నుండి దూరం అయ్యారు, నువ్వు కూడా అలా దూరం కా. భక్తులు కష్టం వచ్చినా ఎదుర్కొన్నారు, నువ్వు కూడా ఎదుర్కో. ఎన్ని అవరోధాలు వచ్చినా సహనం చూపించాడు యోబు, నువ్వు కూడా అలా చూపించు. దేవుడు చెప్తాడు నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి. చూడండి, మన తల్లిదండ్రులు కూడా మనకి ఎంతో టీచ్ చేస్తుంటారు, ఎంతో బోధిస్తుంటారు. ఎలా చిన్నప్పటి నుంచి అలా పెరగాలి. ఈ రోజున ఇంత స్థాయిలో మనం ఉన్నామంటే కారణం వాళ్ళ యొక్క బోధనలే కదండి, వాళ్ళు మనల్ని నడిపించడమే కదండి. ఎలా చదవాలి, ఎలాగ వెళ్ళాలి, ఎలాగ నడవాలి, ఎలాగ మాట్లాడాలి అందరితో, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ వస్త్రధారణ వేసుకోవాలి, ఎలాగ వేషధారణ ఉండాలి. అంటే వేషధారణ అంటే పై వేషం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు బోధిస్తుంటాడు. చాలామంది ఈ రోజున భయంకరమైనటువంటి ఇది కూడా మనం నేర్చుకోవాలి. వేషధారణ పై స్వరూపం. చాలామంది ఏమంటారు తెలుసండి, దేవుడు ఏం లక్ష్య పెడతాడు? పై స్వరూపానా లోపల స్వరూపానా? లోపల స్వరూపాన్ని లక్ష్య పెడతారు. అందుకని ఏమన్నారంటే కొంతమంది పెద్దలు, లోపల స్వరూపాన్ని కదా లక్ష్య పెట్టే దేవుడు, అలాంటప్పుడు పై స్వరూపం ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పి విచ్చలవిడిగా జీవించేవారు చాలామంది ఉన్నారు. లోపల స్వభావాన్ని లక్ష్య పెడతాడు కాబట్టి పై స్వభావం ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి వస్త్రధారణ విషయంలో, ఆ యొక్క అలంకరణ విషయంలో, లేకపోతే మాట విషయంలో, చూపు విషయంలో, అన్ని విషయాలు కూడా మనం ఎలాగున్నా పర్లేదు. ఎందుకంటే దేవుడు అది లక్ష్య పెట్టాడు, లోపల స్వభావాన్ని లక్ష్య పెడతాడు బ్రదర్ అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఈ కాలంలో క్రైస్తవంలో కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మనం ఆత్మీయంగా ఎంతో అత్యద్భుతంగా ఉన్నాం. టెక్నాలజీ పెరిగేసరికి మన మార్పుల్లో, మన స్వభావాల్లో, మన స్వరూపాల్లో, మన అలంకరణలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఇలా ఉంటేనే కానీ మనల్ని ఎవరు పట్టించుకోరు బ్రదర్ అనే స్థితి వచ్చింది. ప్రియులారా, సేవకులుగా ఉన్న మనలను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు, అలా ఉండకూడదు మనం. అందుకన్నాడు దేవుడు, ఇదిగో నువ్వు అన్ని విషయాలు కూడా మితంగా ఉండాలి. నువ్వు దైవభక్తి గల స్త్రీకి తగ్గట్టుగా నడుచుకున్నాలని స్త్రీలకు, పురుషులకు దేవుడు చెప్తున్నాడు. చాలామంది యవనస్తులు, క్రైస్తవ పురుషులు, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ యవనస్తులు, సహోదరులు, చాలామంది దేవుని నుండి దూరం అయిపోయేటువంటి ప్రధానమైనటువంటి విషయం పై వస్త్రధారణ, వేషధారణ. హెయిర్ కటింగ్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క అలంకరణ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, చాలా రకాలు. చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళు కొంతమంది, పక్కలను గొరిగించేసుకునే వాళ్ళు కొంతమంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇచ్చిన కనుబొమ్మల్ని సన్నంగా చేసేసుకునే వాళ్ళు కొంతమంది, దేవుడిచ్చినటువంటి ఈ అందమైన రూపానికి మరొక రూపాన్ని అద్దాలని ప్రయత్నించేవారు కొంతమంది. దేవుడు అన్ని అవయవాలను కప్పుకోవడానికి దేవుడు ఆ రోజున ఆదాము గారికి గొర్రె చర్మం కప్పి పంపిస్తే, ఈ రోజున దేవుని నమ్ముకున్న మనం గొర్రె చర్మం అంటే వస్త్రాలు విప్పుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ట్రెండింగ్ అంటున్నారు. ఎందుకు అలా జరుగుతుందనంటే ఇది సాతానుగాడి మాయ. దేవుని యందు భయభక్తుల నుంచి దూరం చేయాలని, పాపం వైపు నడిపించబడాలని వాడు వేసిన ఎత్తుగడ. ప్రియ సహోదరులు, యంగ్స్టర్స్, దేవుడు చెప్తున్నాడు వద్దు, అలా ఉండకూడదు. మన ప్రవర్తన, మన రూపం కూడా సువార్త ప్రకటించగలదు. ఏంట్రా ఇలాగున్నావు, నువ్వు క్రైస్తవుడు కదరా అంటే ఏం చెప్పగలం మనం? దేవుడు లోపల స్వభావం చూస్తాడు, పైన చోటు అంటాం మనం. ఓరి దౌర్భాగ్యుడా, ఇంతలాగా అయిపోయావా, వాక్యంలో పండిపోయావు నువ్వు. దేవుడు అన్నాడు అలా కాదు బ్రదర్, నీ లోపల స్వభావము నీ పై స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నీ పై స్వభావం చూసి నీ లోపల స్వభావం ఏంటో చెప్పేయొచ్చు. అందుకే అన్నాడు వద్దు, అలా ఉండకూడదు. మనం నువ్వు ఎలా నడవాలో దేవుడు చెప్తున్నాడు, అలా నడుచుకో అంతే. ఇలాగెందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు. బైబిల్లో వాక్యాలను చేసి ఇలాగుంది బ్రదర్, ఇలా ఉంది సిస్టర్, లేకపోతే ఇలా ఉంది దైవజనుడా, ఇలాగ ఉండకూడదా మనం?
చాలామంది వాక్యాలను తీసుకొని ద్రాక్షారసం తాగొచ్చు కాబట్టి మనం తాగొచ్చు అంటారు. బాబు, ద్రాక్షారసం అంటే ఒకటి, మద్యం అంటే ఒకటి. బైబిల్లో తేడాలు ఉన్నాయి. మరి అదే మాట ద్రాక్షారసం విక్రింతల పాలు చేయను ఆ మాట పట్టించుకోవచ్చుగా. ఆ మాట వద్దు. మనకి ఏ మాట కావాలో ఆ మాటే లాక్కుంటాం. దేవుడు కోరుకొనవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీకు ఏది దేవుడు చెప్తే అది పాటించు, అంతేగాని ఇలా ఉంది కదా ఇలా చేస్తానని అనుకో, అది నీ నష్టానికి దారితీస్తుంది. అందుకే అన్నాడు, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏం చేస్తాడంటే దేవుడు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. 5వ మాటగా దేవుని వాక్యం 34:7 కీర్తన గ్రంథం 34:7 యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు, ఆయన దూత కావలుండి వారిని రక్షించు. హీ ప్రొటెక్టర్స్. మనల్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, సెక్యూరిటీని ఇచ్చాడు దేవుడు మనకి. గత వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తు, దేవదూతలు మనకన్నే గొప్పవైనప్పటికీ అల్పులమైన మనలను రక్షించడానికి దేవుడు సెక్యూరిటీగా దేవదూతలను ఆజ్ఞాపించాడనే మాట. ఎబ్రీ పత్రిక అనుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలి. నీ తండ్రి ప్రేమ ఏంటో నీకు అర్థం కావాలి. అందుకని దేవుడు అన్నాడు, నా యందు భయభక్తులు గల వారికి నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేను దేవదూతలు కావలించుతాను, సెక్యూరిటీ ఇస్తాను. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా నువ్వు ఏదో రోజు చచ్చిపోతావు. అవునంటారా కాదంటారా? నీ చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళు పట్టుకో, చావా? అంతెందుకు నువ్వు నీ ఇంట్లోనే ఉండిపో, సంవత్సరానికి సరిపడా వస్తువులన్నీ తెచ్చేసుకుని ఇంట్లోనే ఉండిపో, నువ్వు చావా? ఏదో రోగం చచ్చిపోతావు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్రయత్నించాలి, కాదంటలే, కానీ నువ్వు ప్రయత్నంతో పాటు దేవుని సహాయం లేకపోతే మనం ఏం చేయలేం. అందుకన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ? కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. అంటే కలవరపడినే కొండల వైపు ఎత్తుతున్నాను. ఎందుకని? రాజుగారు దావీదు రాజు కాకముందు కూడా ఆయన ఒక మంచి గాయకుడు, స్తుతి యోధుడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాకు సహాయం, నువ్వే నువ్వే నువ్వే. ఎందుకంటే నా అంతటి నేను ఏం చేసుకోలేను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేను. ఒకవేళ నేను ప్రొటెక్ట్ చేసుకుందామని ఎంతో బలగాన్ని పెట్టుకున్న వాళ్ళల్లో ఎవరో నన్ను చంపేయచ్చు. చాలా చరిత్రలు చదువుతున్నాం కదా, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే చంపేస్తాం. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి పరాయి శత్రువు చంపించే ఏర్పాట్లు చేస్తారు ఈ లోకంలో. దాన్ని రాజకీయం అంటాం మనం. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అందుకే అన్నాడు దేవుడు, అరే ఎవరి మీదో నమ్మిక ఏంటిరా నీకు? మనుషులు నమ్ముకుంటున్నావా, రాజులు నమ్ముకుంటున్నావా? వారందరూ నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే దేవుడే నీకు ప్రొటెక్ట్ చేయాలి, దేవుడే సెక్యూరిటీ ఇవ్వాలి. అందుకే అన్నాడు, దేవుని ఎందుకు భయభక్తులు గలవాన్ని ఏం చేస్తాడంటే ప్రొటెక్ట్ చేస్తాడు, సెక్యూరిటీ ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో 6వ మాటగా 111వ కీర్తన 5వ చరణం, 111వ కీర్తన 5వ చరణం ధ్యానించండి. దేవుని వాక్యాలు అంత అద్భుతమైనవి. దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు వాటన్నిటిని మరొకసారి మీరు ఖాళీ ఉన్నప్పుడు వాటిని ఒక్కసారి మీరు ఆలోచించండి. 111:5 తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చున్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాను. ఆయన మనల్ని ఫీడ్ చేయగలడు, అంటే ఆయన మనల్ని ఆహారం పెట్టగలడు. అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే దేవుని వాక్యం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా. సింహపు పిల్లలైనా లేముగా ఉంటాయేమో కానీ ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన అన్నాడు కూడా ఆకలి కొన నీయడు. ఆయన మనను మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు. బైబిల్ గ్రంథాలు చాలా మాటలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు, చాలా సమయం అయిపోతుంది.
అందుకని దేవుడు అన్నాడు తన బిడ్డలకు ఆహారం ఇస్తాడు. ఏలియాని చూడండి, ఎలీషాని చూడండి, రుతు గారిని చూడండి, ఎస్తేరు గారిని చూడండి, బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్న ఇశ్రాయేల్ జీవితాలు చూడండి, మోషే గారిని చూడండి, యెహోషువ గారిని చూడండి, చెరసాల్లో ఉన్న పౌలు గారిని చూడండి, పేతురు గారిని చూడండి, పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారిని చూడండి. ఒంటరిగా కూడా బ్రతికించగలిగాడు దేవుడు. ఎలా? దేవునికి మాత్రమే సాధ్యం. అందుకన్నాడు ఆయన ఇంత భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తాడండి? ఆహారం ఇచ్చును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతపడబడి మీ చింత యావత్తు ప్రభువు మీద వేయండి. ఇదిగో పిచ్చుకలు అవి కూర్చుకొనవు, కొట్లలో దాచుకొనవు, వాటికి అవి గరిసె లేదు, పొట్టు లేదు, అయినను వాటిని ఇంతగా పోషించుచున్నానే. వాటికంటే శ్రేష్ఠులు కారా మీరు? పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీరు? పిచ్చుకలనే దేవుడు ఆశీర్వదించాడు, పిచ్చుకలనే దేవుడు పోషిస్తున్నాడు. అలాంటిది దేవుని కొరకు బ్రతుకుతున్న మనల్ని దేవుడు పోషించలేడు. అందుకే అన్నాడు యెహోవా భయభక్తులు గలవారిని దేవుడు పోషిస్తాడు, ఆహారం ఇచ్చి పోషిస్తాడు. ఆఖరి మాటగా మనం దేవుడిచ్చిన ఆ మేలును చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ చరణం 10వ వచనం, 9, 10వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివే వివేచనకు ఆధారము. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఏం జ్ఞానం అండి? ఏం జ్ఞానం? చాలామంది అంటారు కదా, జ్ఞానం అంటే బాగా చదువుతారు, నువ్వు పరీక్షలో పాస్ అయిపోతారు నువ్వు అని జ్ఞానానికి సంబంధించి ఆ మాట చెప్తారు. జ్ఞానము దేవుడు చెప్పిన జ్ఞానం అది కాదు, పరలోక జ్ఞానం. సొలొమోన్ గారు అడిగింది కూడా భూలోక జ్ఞానం. ఎలాంటిది? ఏమని అడిగాడండి సొలొమోన్ గారు? ఈ రాజ్యానంతటిని కూడా పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా అంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకనే దేవుడు అన్నాడు జ్ఞానంతో నువ్వు చక్కగా పాలిస్తావు. అంత బాగానే పాలించాడండి. కానీ తన జీవితంలోకి వచ్చేసరికి పాపం నుండి ఏమయ్యాడు? బయటికి రాలేకపోయాడు. అందుకనే సొలొమోన్ గారు ఏమైపోయారు? పాపము చేత పట్టబడి ఆ యొక్క అమోనీయులు లేకపోతే ఆ యొక్క దేవతలతో తిరిగినట్టు సందర్భాన్ని చూస్తాం. దేవుడిచ్చే జ్ఞానం అది కాదండి. దేవుడు అన్నాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండిరా, నేను ఇస్తాను. ఏ జ్ఞానము? పరలోక జ్ఞానము. యాకోబు గారి పత్రిక అనుకున్నాను చూడండి. యాకోబు గారి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఈ మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం. 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. ఏ జ్ఞానము? మనకున్న జ్ఞానం. మన జ్ఞానం అంటే చదువులు, ఈ లోక సంబంధమైన జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏ జ్ఞానం? మనకున్న జ్ఞానం. ఎలాంటిదంటే భూ సంబంధమే. అంటే భూలోకంలో కొంతమంది జ్ఞానం బాగుంటుంది, వ్యాపారం ఎలా చేయాలో తెలుసు. కొంతమంది జ్ఞానం ఉంటుంది, పక్కోడిని ఎలా పడగొట్టాలో తెలుసు. కొంతమంది జ్ఞానం ఉంటుంది, స్టేట్ ఫస్ట్ ఎలా రావాలో తెలుసు. కొంతమంది జ్ఞానం ఉంటుంది, ఉద్యోగులు ఎలా మెలకుగా ఉండాలో తెలుసు. కొంతమంది జ్ఞానం తప్పు చేసినా సవరించుకునేటువంటి జ్ఞానం కొంతమంది ఉంటుంది. పక్కోడిని మోసం చేయడానికి జ్ఞానం ఉంటుంది కొంతమంది. ఆ జ్ఞానం భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అది దెయ్యముల జ్ఞానం వంటిదైనా ఉన్నదంట. కానీ ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం ఇది ఇస్తానన్నాడు దేవుడు. ఈ భూ సంబంధమైనది, ఈ ప్రకృతి సంబంధమైనది, ఈ దయ్యముల సంబంధమైనది, ఈ నీచ కార్యాలకు సంబంధించిన జ్ఞానం దేవుడు ఎందుకు ఇస్తానంటాడండి? అది కాదు దేవుడు ఇచ్చేది. పైనుండి వచ్చే జ్ఞానం ఇస్తాడు. అది ఎలాంటిదంట? మొట్టమొదట పవిత్రమైనది, పరిశుద్ధమైనది అంటది. తర్వాత అది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది దేవుడు ఇస్తానన్నాడు. ఇది కావాలా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని విషయాలు కూడా చక్కగా నడవగలం, అన్ని విషయాలు మెలకుగా ప్రవర్తించగలం. అందుకనే దేవుడు అన్నాడు, రే పాములాగా నిష్కపటులా, పాములాగా యుక్తిగా ఉండండి,
పావురం వలె నిష్కపటులై ఉంటాడు. దేవుడు చెప్పిన మాట అండి ఇది. దేవుని జ్ఞానం పొందుకోవడానికి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన పరలోక జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని ఎడల భయభక్తులు గల వారికి దాచి ఉంచిన 7 మేలులు ఈరోజు మన సందేశం. మొదటిది, చెడుతనం నుండి విసర్జిస్తాడు. రెండోది, చెడుతనం నుండి విసర్జించిన మనము మరలా చెడుతనంలోకి వెళ్లకుండా పాపను విడిపించబట్టి కృపను అనుగ్రహిస్తాడు. మూడోది, మనం ఎలా నడవాలో తెలిపే ఒక మంచి మార్గాన్ని మనకు తెలియపరుస్తుంటాడు, బోధిస్తాడు. నాలుగోదిగా దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చెప్పుకున్నామండి, మనలను పోషిస్తాడు. ఆయన మనలను సెక్యూరిటీ ఇస్తాడు, కావలిగా ఆ యొక్క దేవదూతను మనకు కావలిగా ఇస్తాడు. తర్వాత తన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మనలను తన ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలోంచి ఇంకో మాట మనం 145వ కీర్తన 19వ చరణం. ఆఖరిదిగా 145వ కీర్తన 19వ చరణం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించు. దేవుడిచ్చే ఆఖరిది తన యందు భయభక్తులు గల వారు ఎవరైతే ఉంటారో ఆయన వారి కోరికను నెరవేరుస్తాడు. కోరిక అంటే మనకు కూడా చాలా కోరికలు ఉంటాయి కదా, పిచ్చి కోరికలు. అవి కాదు, నిజంగా దేవుని భయభక్తులు గలవాడు ఏమి కోరికలు కలిగి ఉంటాడు తెలుసా? అందుకే అన్నాడు దేవుడు, ఎవడైనను నా నామమున ఎవరైనాను నా చిత్తం చొప్పున అడిగితే వారికి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఏం అడుగుతారు తెలుసా? దేవునికి ఏది ఇష్టమో అదే అడుగుతారు. అందుకని యోహాను సువార్తలో 15వ అధ్యాయం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండుని ఎడల మీరు ఏది అడిగినను నేను ఇస్తాను. ఏం అడుగుతారు మరి? ఆయన ఎందు నిలుచుంటే ఆయనకి ఏది ఇష్టమో అదే అడుగుతాం. 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండుని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. అప్పుడు మనకి ఇష్టానుసారంగా అడగం. మనం దేవుని యందు నిజంగా నిలిచుంటే మనకి ఇష్టానుసారమైన అడగం. నాకు కారు కావాలి ప్రభా, నాకు హెలికాప్టర్ కావాలి ప్రభా, నాకు ఏరోప్లేన్ కావాలి ప్రభా అని అడగం. ప్రభా నీ కోసం బ్రతకాలని ఉంది ప్రభా నీ చిత్తానుసారంగా జీవింపచే ప్రభా నీతో సహవాసం కలిగి అనేక మంది త్రిప్పాలనుకున్నాను ప్రభా, ఇవి అడుగుతాం. ఎందుకంటే ఆయన చిత్తం మన చిత్తంగా మలుచుకుంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కోరికను నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకు ఆశ్చర్యమైన క్రియలను జరిగిస్తాడు. ఒకసారి మనం వాటన్నిటిని కూడా ధ్యానించుదాం. ఒకసారి వాటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాను. వీటన్నిటిని మీరు ఒకసారి మీ మనసుకు తెచ్చుకోండి, మరలా మీరు వాటిని ధ్యానించండి. మొదటిగా దేవుడు మన పాపం నుండి విడిపిస్తాడు. రెండవదిగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. రెండో మేలు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. మూడవ మేలు మనం ఎలా నడుచుకోవాలో ఆయన ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. నాలుగవ మేలు మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, సెక్యూరిటీ ఇచ్చి నడిపిస్తాడు, మనల్ని కాపాడుతుంటాడు. నెక్స్ట్ ఐదవదిగా ఆయన మనలను పోషిస్తాడు. అంటే ఆహారాన్ని ఇచ్చి మనల్ని సమృద్ధికరమైన స్థితిలో ఉంచుతాడు. ఆరవదిగా ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఎలా ఈ లోకంలో చక్కగా మెలకుగా ప్రవర్తించడానికి ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆఖరిగా ఏడవదిగా ఆయన యందు ఉన్న మనం ఏ కోరిక అయితే కలిగి ఉన్నామో ఆ కోరికను, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇవి దేవుడు మన పక్షాన దాచి ఉంచిన మేలులు, 7 మేలులు. ఇంకా చాలా అద్భుతమైన మేలులు ఉన్నాయి. అయితే 7 మేలులు మీకు తెలియపరచని దేవుడు కృపణిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనందరూ నిజమైన భక్తిని కలిగి భయంతో దేవుని అట్లా బ్రతికితే దేవుడు మనకు సమాధానకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు. అటువంటి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నారండి. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర. ప్రభుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధులతో సహవాసం, దైవవాక్యంతో సహవాసం, ప్రార్థనలో సహవాసం, నీతి కార్యములలో సహవాసం, ఈ అలోక మాలిన్యం అంటుకోకుండా తాము కాపాడుకునేటువంటి పరిస్థితిని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన పిల్లలారా, దేవుని సంగమా, సహోదరి సహోదరుల అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీతో ఉండాలని ఆశతో ఉన్నాను, నెరవేర్చుము తండ్రి, సహాయం దయచేయండి. మహాగణుడ సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడావు. నీ ఎడల మేము భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం దయచేసి
నీవు దాచి ఉంచిన మేలు మా జీవితాల్లో పొందుకోవడానికి కృప చూపించండి. అది ఎంతో గొప్పవి, అవి ఎంతో గొప్పవి, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనివి అవి. ప్రభువా, మీరు మాత్రమే చేయగలిగినవి నా జీవితంలో నెరవేర్చి బలపరచు. మా దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాలని, గ్రామాలని, కుటుంబాలని, సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి, క్రైస్తవ విశ్వాసులను దీవించండి. అందరిని కూడా, మనుషులందరినీ దీవించి బలపరచండి. నీ మేలు పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నిజమైన భక్తిని, దానిని భయంతో చేయడానికి కృప చూపించమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి మమ్మల్ని ఇంకనో అధికంగా వాడుకోమని ప్రభువా, మా హృదయాలోచనను ఎరిగిన దేవుడు నెరవేర్చమని సహాయం దయచేయమని, అందరినీ నీ కృప చొప్పున నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం మనకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, ఈ కార్యక్రమం మిమ్మల్ని బలపరుస్తుంది అన్నట్లయితే, వీటిని అనేక మందికి తెలియపరచడం ద్వారా కూడా మీరు ఈ పరిచర్లో పాలిభాగస్తులు కావచ్చు. అటువంటి విధంగా ఈ పనిలో సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.